హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రతి జిల్లాలో ఇప్పుడు ఎన్హెచ్ఎం కింద స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారండి. మరి ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో అక్కడ ఆ జిల్లా వాళ్ళైతే వాళ్ళు ప్రజెంట్ అయితే ఇప్పుడు నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇది మరొక జిల్లాకు సంబంధించినటువంటి ఎన్హెచ్ఎం నోటిఫికేషన్. సో ఇందులో మనకు స్టాఫ్ నర్స్ మరియు మెడికల్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మరి మీ జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చినప్పుడే మీకు తెలియజేయడం కోసము మీకు రావాలి అని అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అలాగే మనకు సంబంధించినటువంటి టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లు అయితే ఉన్నాయి. ఆ గ్రూప్ల లింకులు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో పిన్ అయితే చేసి పెట్టాను. ఆ గ్రూప్లలో అయితే జాయిన్ అవ్వండి. ఎందుకంటే మీ జిల్లాలో పడినటువంటి ఏవైతే ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలు ఉంటాయో వీడియోస్ మరియు అప్లికేషన్ ఫామ్లు అప్లికేషన్ లింకులు కూడా ఆ గ్రూప్లలో మనం ఎప్పటికప్పుడు ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. కాబట్టి అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఆ గ్రూప్లలో అయితే జాయిన్ అయితే అయి ఉండండి. అలాగే మనం ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఒకసారి ఉద్యోగాలకు సంబంధించినటువంటి వివరాలు మనం చూసుకున్నట్టయితే మెడికల్ ఆఫీసర్ వచ్చేసి ఒకటి వేకెన్సీ ఉంది, కాంట్రాక్ట్ పద్ధతిని తీసుకుంటున్నారు. ఎంబీబీఎస్ పాస్ అయి ఉండి తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇక పర్ మంత్ సాలరీ వచ్చేసి మనకి 52,000 రూపాయలు పర్ మంత్ సాలరీ అయితే ఇస్తూ ఉన్నారు. ఇక స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు వచ్చేసి ఒకటి వేకెన్సీ ఉంది, కాంట్రాక్ట్ పద్ధతిని తీసుకుంటున్నారు. జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ పాస్ అయి ఉండి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటే చాలు తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక 29,900 రూపాయలు పర్ మంత్ సాలరీ అయితే ఇస్తూ ఉన్నారు. ఇక మనకు ఇక్కడ చూసినట్టయితే చూడండి, సో ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాల మధ్యలో ఉండాలి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years రిలాక్సేషన్, అంటే 46 + ఒక 5, ఓకే మొత్తం కూడా మనకు 51 years వరకు అయితే ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి మరి ఎక్స్ సర్వీస్మెన్కి 3 సంవత్సరాలు, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి 10 years అయితే రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా అయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ నేను మన టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ లింకుల ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. ఆ యొక్క గ్రూప్లలో నేను వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ని అయితే నేను అక్కడ ప్రొవైడ్ చేశాను, సెండ్ చేసి పెట్టాను ఆల్రెడీ. ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకొని మన గ్రూప్లలోకి వెళ్ళి సో డౌన్లోడ్ చేసుకొని దాని అయితే ఫిలప్ చేయండి. ఫిలప్ చేసిన తర్వాత దాని వెనకాల పెట్టాల్సినటువంటి సర్టిఫికేట్ వచ్చేసి చూడండి, మనకి ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్, మీకు క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ జిఎన్ఎం అయితే జిఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ అయితే బీఎస్సీ నర్సింగ్, ఎంబీబీఎస్ అయితే ఎంబీబీఎస్, ఆ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అయితే పెట్టండి. అలాగే మీ యొక్క మార్క్స్ మెమోస్ అండ్ అలాగే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పెట్టండి. మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ లేటెస్ట్గా అండ్ అలాగే స్టడీ సర్టిఫికేట్స్, ఓకే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎక్కడి నుంచి ఎక్కడ చదివారనేది మీ యొక్క బోనఫైడ్స్ అదే స్టడీ సర్టిఫికేట్స్ పెట్టండి. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కోట కింద మీరు ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే మీ యొక్క సదరన్ సర్టిఫికేట్ అయితే పెట్టండి. అండ్ అలాగే రిలవెంట్ ఎక్స్ సర్వీస్మెన్ కోట కింద ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళ యొక్క ఎక్స్ సర్వీస్మెన్ సర్టిఫికేట్ పెట్టండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎవరైతే మరి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పెట్టాలో వాళ్ళు కూడా పెట్టండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఒక ఫోటో వచ్చేసి ఆ యొక్క అప్లికేషన్ ఫామ్కి అయితే మీరు అతికించండి. సో ఇది మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటిదండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చూడండి, ఇది మనకు నోటిఫికేషన్ వచ్చేసి మనకు 11 జూన్కి వచ్చింది ఇది. సో మనకు అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి 12 జూన్ నుంచి 18/6 వరకు, అంటే 18 జూన్ వరకు మనం అప్లికేషన్ చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. అలాగే స్కూట్నీ వచ్చేసి మనకి 19 తారీఖు నుంచి 5 తారీఖు వరకు, అంటే మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత స్కూట్నీ చేస్తారు. సో వీళ్ళు నిజంగా ఎలిజిబుల్ అని కాదా అని చెప్పేసి మీ యొక్క సర్టిఫికేట్ని పరిశీలన చేసి వాళ్ళు ఒక ప్రొవిజనల్ లిస్ట్ని అయితే రిలీజ్ చేస్తారనమాట. సో జూలై 7 తారీఖున ఒక ప్రొవిజనల్ లిస్ట్ని అయితే రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత మనకు 8 తారీఖు, జూలై 8 నుంచి జూలై 10 వరకు మీరు ఏమైనా అబ్జెక్షన్ చేయాలనుకుంటే, ఓకే మీది ఒకవేళ ర్యాంక్ తక్కువగా వేసినట్టు, అంటే తక్కువగా మీది ఏమైనా అప్లికేషన్లో పొరపాట్లు ఉంటే వాళ్ళు కొంచెం తప్పుగా వేసినట్టయితే మీరు అక్కడ అబ్జెక్షన్ చేయొచ్చు. చేసిన తర్వాత ఆ యొక్క అబ్జెక్షన్ని తీసుకున్న తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ని అబ్జర్వ్ చేసి వాళ్ళు మళ్ళీ మనకు జూలై 16 తారీఖున అయితే వేయడం జరుగుతూ ఉంటుంది మరొక మెరిట్ లిస్ట్ని. సో అది ఫైనల్ లిస్ట్ అనమాట. ఇక ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా జూలై 18న వాళ్ళ కౌన్సిలింగ్ ఉంటుంది, డైరెక్ట్ జాయినింగ్ అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది అనమాట. సో ఈ విధంగా అయితే మీకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే మరి అప్లికేషన్ ఫామ్ ఎక్కడ ఇవ్వాలి అని అంటే, సో మన ఏదైతే డిఎంహెచ్ఓ ఆఫీస్ మహబూబ్ నగర్ ఉందో సో అక్కడ వచ్చేసి మీరు ఇవి ఇవ్వాలి. మరి ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవాలి ఈ యొక్క ఉద్యోగాలకని అంటే చూడండి, మనకు జోనల్ వైజ్ ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో జోనల్ వైజ్ అని అంటే సో మనకి మహబూబ్నగర్ జోన్, ఓకే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, మెడికల్ ఆఫీసర్ మల్టీ జోన్, ఓకే మల్టీ జోన్ అంటే నేను చెప్తాను చూడండి ఒక నిమిషము. సో స్టాఫ్ నర్స్ వచ్చేసి జోనల్ వైజ్గా, ఓకే మల్టీ జోన్ అండ్ అలాగే జోనల్ వైజ్గా ఏది మహబూబ్నగర్ జోనల్ వైజ్గానేమో స్టాఫ్ నర్స్ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. అలాగే మల్టీ జోన్ 2 కిందనేమో మెడికల్ ఆఫీసర్కి అయితే మనం అప్లై చేసుకోవచ్చు. ఒకసారి చూడండి మనకి ఇక్కడ మల్టీ జోన్ 2 ప్రకారం, అంటే ఇప్పుడు మెడికల్ ఆఫీసర్కి వచ్చేసి మల్టీ జోన్ 2 ప్రకారం ఎన్ని జిల్లాలు వస్తాయంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ అన్ని జిల్లాల వాళ్ళు అర్హులు అనమాట అప్లై చేసుకోవడానికి. అలాగే స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు వచ్చేసి మహబూబ్నగర్ జోన్ అనమాట. సో ఓకే
మనకి మహబూబ్నగర్ జోన్కు సంబంధించిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి అన్ని జిల్లాల వాళ్ళు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా. ఓకే, సో ఆ స్టాఫ్ నర్స్కి వచ్చేసి ఎవరంటే మహబూబ్నగర్, నారాయణపేట, అలాగే జోగులాంబ గద్వేల్, వనపర్తి, నార్కల్ డిస్టిక్ వీళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. జోనల్ వైజ్ అంటే ఇదే అనమాట. అలాగే మల్టీ జోన్ అని అంటే మెడికల్ ఆఫీసర్కి వచ్చేసి మల్టీ జోన్ 2 ప్రకారం అని అంటే ఇక్కడ సూర్యాపేట, నల్గొండ, భువనగిరి, యాదాద్రి, జనగాం డిస్టిక్, అలాగే మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, నారాయణపేట, అలాగే జోగులాంబ గద్వాల్, వనపర్తి, నార్కల్ డిస్టిక్ ఇవన్నిటి కూడా మెడికల్ ఆఫీసర్కి అప్లై చేసుకోవచ్చు. బట్ స్టాఫ్ నర్స్కి మాత్రము ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉంది కదా, మహబూబ్నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నార్కల్ డిస్టిక్ వీళ్ళు మాత్రమే అర్హులు అనమాట ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవడానికి. కాబట్టి సో మరి మీ జిల్లాలకు సంబంధించినటువంటి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఎప్పుడు వచ్చినా సరే మీకు అందుబాటులోకి ఉండాలి అంటే మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అయ్యి ఉండండి. సో మీకు అక్కడ అప్లికేషన్ ఫామ్లు, అప్లికేషన్ లింకులు, అలాగే ఈ యొక్క వీడియోలు అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాము. మీరు ఒకవేళ ఏదైనా వర్క్లో ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క గ్రూప్ను రోజుకు ఒకసారి మీరు ఓపెన్ చేసి చూస్తే సో మీకు ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అందులో వీడియోలు అవైలబుల్ ఉంటాయి. వీడియోస్ కానీ నోటిఫికేషన్ లింకులు కానీ అవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి సో మీరు అక్కడ మిస్ అవ్వకుండా ఉండేటటువంటి అవకాశం ఉంది. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టుంటే ఖచ్చితంగా ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ముందు చాలా వీడియోస్ అయితే రాబోతున్నాయి. అవన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండండి. అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వీడియో కింద కామెంట్ రూపాయలు అయితే తెలియజేయండి. వీలున్నప్పుడల్లా నేను మీకు రెస్పాన్స్ ఇస్తూ ఉంటాను. సో ఇదన్నమాట ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.